ప్రియమైన స్నేహితులారా, మనమందరం జీవితంలో ఒక పెద్ద సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అదే మనిషి లోకంలో జీవించాలి, కాని లోకానికి బానిస కాకూడదు. తామరాకు బురదలోనే పుడుతుంది, కాని ఆ ఆకుపై నీళ్లు పడితే ఒక్క చుక్క కూడా అతుక్కపోవు. ఎందుకంటే అది తన స్వభావం. అదే మన జీవితానికి ఒక గొప్ప పాఠం. ఈ రోజుల్లో సోషల్ మీడియా, పొరుగువాళ్లు, మన స్నేహితులు ఎవరు ఏం చేసినా మనం వెంటనే స్పందిస్తాం. ఎవరో మన గురించి చెడు మాట అన్నారనుకోండి, మనం వెంటనే కోపంతో మంటలైపోతాం. కాని మన హృదయం తామరాకులాగా ఉంటే ఎవరు ఏమన్నా అది మన మీద పడుతుంది, కాని లోపలికి చొరపడదు. మనం ప్రశాంతంగా ఉంటాం. ఒక ఇంట్లో ఇద్దరు సోదరులు ఉంటే చిన్న తగువులు జరుగుతాయి. పెద్దవాడు చిన్నవాడిపై కోపం పెట్టుకున్నా తల్లి మాత్రం ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తుంది. ఎందుకంటే ప్రేమ నిజమైనది అయితే అది షరతులు పెట్టదు. అదేవిధంగా ఎవరు మన పట్ల ఎలా ప్రవర్తించినా మనం వారిని ప్రేమించడం ఆపకూడదు. ఒక గ్రుడ్డివాడు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను చూడలేడు, ఎందుకంటే అతనికి చూపేలేదు. అలాగే మన హృదయంలో ద్వేషం లేకపోతే మనం బయట దోషం చూడలేం. అంటే దోషం కనిపించిందంటే అది మనలోనే ఉందని గుర్తించాలి. సమాజంలో మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, మన హృదయం తామరాకులాగా పవిత్రంగా, నిర్లిప్తంగా, ప్రేమతో ఉండాలి. అప్పుడు మనసులో శాంతి వస్తుంది. పాయింట్: ఈ రోజుల్లో మనం ఒకరిపై ఒకరు అసూయ, పోలికలు, దూషణలు పెంచుకుంటున్నాం. కాని నిజమైన బలం ఏమిటంటే ఎవరు మనకు అన్యాయం చేసినా మనం కోపం పెంచుకోకుండా ప్రేమతో ఉండటం. అది బలహీనత కాదు, అది ఆత్మబలం. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, బయట ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కాని లోపల ప్రశాంతంగా ఉండగలిగినవాడే నిజమైన యోధుడు. కాబట్టి మనమందరం తామరాకులాగా స్వచ్ఛంగా, నిర్లిప్తంగా, ప్రేమతో జీవిద్దాం. ఇదే జీవితం యొక్క అసలు సారాంశం.